భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా అది క్షేత్రస్థాయిలో కూడా ప్రజల్లో కూడా వెళ్ళాలా, ప్రజలకు చెప్పే ముందు మనమే పాటించాలా అన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని స్ఫూర్తిగా తీసుకొని స్థానిక శాసనసభ్యుడిగా ఈ బైక్ మీద ఇక్కడే స్వయంగా హాజరు కావటం జరిగింది. మామూలుగా ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యక్రమం కాబట్టి హంగు ఆర్భాటాలతో సహజంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఒక ప్రధానంగా పెద్ద ర్యాలీగా రావాలని కూడా ముందుగా భావించాం. కానీ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకి ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆ యొక్క భారీ ర్యాలీని రద్దు చేయడమే కాకుండా బైక్ మీద ఒక్కడే ఒంటరిగా రావడం జరిగింది. ఇంకా కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి లోపల అటు చంద్రబాబు నాయుడు గారు అందరితో కూడా మాట్లాడి ఈ ఇంధన పొదుపు చర్యలు భాగం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఈరోజు పరిస్థితుల్లో భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేదానికి ముందస్తు జాగ్రత్త చర్యగా ఎలాంటి చర్యలు తీసుకోవాలా అన్న దాని మీద ఒక పటిష్ట కార్యాచరణ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచనలతో చంద్రబాబు నాయుడు గారు తయారు చేస్తూ ఉన్నారు. వారు తయారు చేసిన తర్వాత వారు చేసినటువంటి ఆ కార్యాచరణ పథకాన్ని ఏదైతే ఆ యొక్క దుబారా ఖర్చుల విషయం కానీ, ఆ యొక్క ఇంధన పొదుపు చర్యల విషయం కానీ, వీటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో కూడా తీసుకెళ్ళి దీన్ని ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దుతానని చెప్పని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా మాటిస్తూ ఉన్నాను.